సో మనం FS00లో GL అకౌంట్ క్రియేట్ చేస్తుంటే మనకు ఒక ఎర్రర్ ఫామ్ అయింది కదా లాస్ట్ డే. అది ఫైండ్ అవుట్ చేద్దాము. యాక్చువల్గా మనకి 1 minute అది ఎంటర్ చేయండి. ఆ నెంబర్ ఇదే కదా 400 300 రెంట్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ క్రియేట్ పైన క్లిక్ చేశారు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అకౌంట్ గ్రూప్ సెలెక్ట్ లో ఉంది. షార్ట్ టెక్స్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్ రెంట్ అకౌంట్ అనివ్వండి. కంట్రోల్ డేటా వెళ్ళండి. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాండేటరీ S/4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. సెలెక్ట్ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి. పైన క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇక్కడ G001 ఇవ్వండి. G001 అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం క్రియేట్ చేసాం కదా. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అన్నమాట G001 అంటే. సేవ్ చేయండి. సేవ్ చేయండి. ఆల్టర్నేటివ్ అకౌంట్ ఇది రిక్వైర్డ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ అది క్లోజ్ చేసి న్యూ సెషన్ తీసుకోండి. OB62 వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని OB62 మనం OB62 ట్రాన్సాక్షన్ ఆల్రెడీ చేసాం. మన కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేసాం, యాజ్ వెల్ యాజ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా అసైన్ చేసాము. OB62 ఈ ఎర్రర్ అందరికీ రాదండి, ఇది కొంచెం వేరే ఇష్యూ వల్ల వస్తుంది. క్లాస్ జరుగుతున్నప్పుడు ఎవరు కూడా సర్వర్ ఓపెన్ చేయకండి, డేటా లాక్ అవుతుంది. క్లాస్ జరిగే టైంలో సర్వర్ ఎవరన్నా ఓపెన్ చేస్తుంటే కనుక లాగౌట్ చేసేయండి. సేమ్ ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఎస్ పైన క్లిక్ చేయండి. /n కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి. /n SM12 లాగ్ డేటా ఉంది కాబట్టి /m SM12 వెళ్తున్నాం, లేకపోతే వెళ్ళాల్సిన అవసరం లేదు. లిస్ట్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయండి. క్లయింట్ లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయాలి. లాగ్ డేటా వస్తే SM12కి వెళ్ళండి. డేటా అంతా సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. OB62కి వెళ్ళండి. డిలీట్ చేసిన ఎస్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. క్లోజ్ చేసేయండి. అది మన టీ కూడా ఏంటి /n OB62 కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. /n OB62 పొజిషన్ వెళ్ళండి. మీ కంపెనీ కూడా తీసుకోండి. పొజిషన్ మీ కంపెనీ కూడా రైట్ సైడ్ చూడండి.
కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది అక్కడ, అది రిమూవ్ చేసేయండి, అవసరం లేదు. యాక్చువల్గా ఇది ఇక్కడ యాడ్ చేసినా కూడా మనకి ఎర్రర్ ఫామ్ అవుతుంది, కొంతమందికి మాత్రమే వస్తుంది, దానికి వేరే సపరేట్గా క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అవసరం లేదు. సో ఇది రిమూవ్ చేసేయండి, ఇంకేం వద్దు, సేవ్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది కదా. నెక్స్ట్ సెషన్ క్లోజ్ చేసి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి, FS00. టైప్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చారా? టైప్ డిస్క్రిప్షన్ లో షార్ట్ టెక్స్ట్ ఇవ్వాలి, రెంట్ అకౌంట్ అని పెట్టండి చాలు. రెంట్ అకౌంట్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001 ఆల్రెడీ తీసుకున్నాం, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకే, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. మనకు ఈరోజు లాస్ట్ డే మనకు ఎర్రర్ ఫామ్ అయింది కదా, అది వెరీ రేర్ సిచ్యువేషన్ అండి, ఎర్రర్ కనిపించదు యాక్చువల్గా ఎవరికి కూడా. నేను ప్రోగ్రామింగ్ ఎర్రర్ అంటున్నాను, అది బట్ ప్రోగ్రామింగ్ ఎర్రర్ కాదండి, డోంట్ వరీ, ప్రోగ్రామ్ ఎర్రర్ కాదు అది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఆ షీట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఇచ్చాను కదా మీకు లాస్ట్ డే, జిఎల్ అకౌంట్స్ ఏమేమి క్రియేట్ చేస్తున్నాం అనేది. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, మీరు డౌన్లోడ్ చేశారో లేదో. ఇది కాదు ఇంకోటి ఉంది చూడండి, ఇది కాదు, వన్ మోర్ షీట్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దానిపైన ఇంతకు ముందు ఓపెన్ చేశారు కదా మీరు, అదే ఉంది, ఇక్కడే ఉంది, సెకండ్ వన్, లాస్ట్ నుండి సెకండ్ వన్. లాస్ట్ లోకి డౌన్కి వెళ్ళండి. చూడండి, రెంట్ అకౌంట్ క్రియేట్ చేశాం. నెక్స్ట్ శాలరీ అకౌంట్, నంబర్ రేంజ్ ఎక్కడ నుంచి తీసుకున్నాం తెలుసు కదా, OBD4 లో ఉన్న GL గ్రూప్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ శాలరీస్ అకౌంట్ సెలెక్ట్ చేయండి, శాలరీస్ అకౌంట్ కాపీ చేయండి. SABలోకి వెళ్ళండి, నెంబర్ ఎంత, 400-301. నెంబర్ ఇవ్వండి, 301. క్రియేట్ పైన క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. శాలరీస్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ శాలరీస్ అకౌంట్, స్టార్స్ తీసేయండి అక్కడ. మీరు ఆల్రెడీ కాపీ చేశారు, సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, ఇవన్నీ చెప్తాను మీకు. లైన్ ఐటమ్ డిస్ప్లే ఎందుకు తీసుకుంటున్నాము, షార్ట్ కీ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాను మీకు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఏ అకౌంట్ ఉంది చూడండి అక్కడ. నెక్స్ట్ ఏముంది, ఏ అకౌంట్ ఉంది, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్. వెళ్ళండి, 400-302. తీసుకున్నాము. క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నాము, టైప్ డిస్క్రిప్షన్కి వెళ్తున్నాం, వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, క్యాష్ డిస్కౌంట్, డాట్ రిమూవ్ చేసేయండి.
కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001 ఇవన్నీ కూడా మాన్యువల్ గా చేస్తున్నామండి. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే మాన్యువల్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది, ఉండకపోవచ్చు. ఎందువల్లంటే మాస్టర్ డేటా టీమ్ అని ఒక టీం ఉంటుంది సపరేట్ గా. వీళ్ళు ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అప్లోడ్ చేసేస్తారు ఎస్ఏప్ లోకి. ఆటోమేటిక్ గా అప్లోడ్ చేసేస్తారు. జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అప్లోడ్ చేసేస్తారు. LSMW, LTMC ఇట్లాంటి టూల్స్ ఉంటాయి. LSMW అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. ఈ టూల్స్ యూజ్ చేసి SAP లోకి ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా డంప్ చేసేస్తారు. బట్ మాన్యువల్ గా కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ ప్రాసెస్ మీకు తర్వాత చెప్తాను. 2 కంప్లీట్ డేటా. నెక్స్ట్ వన్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏముంది ఇంకా చూడండి. నెక్స్ట్ జిఎల్ అకౌంట్, పర్చేజెస్ అకౌంట్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్, పర్చేజ్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇచ్చారు. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. నెక్స్ట్ చూడండి, బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్స్ వేటి కిందకి వస్తుంది? కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ లోకి వస్తుంది. ఈ జిఎల్ అకౌంట్స్ ఇంకా చాలా ఉంటాయి. నంబర్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం జస్ట్ ప్రాక్టీస్ కోసం. ఇది ఓన్లీ జిఎల్ అకౌంట్ క్రియేషన్ క్లాస్ అనుకోండి. కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే బ్యాంక్ లో క్యాష్ ఉంటుంది. కరెంట్ అసెట్సే కదా. సో ఫస్ట్ SBI బ్యాంక్ అకౌంట్ వెళ్ళండి, కాపీ చేయండి. నెంబర్ ఎంత ఉంది? 200, 100. ఈ నెంబర్ ఎక్కడ నుంచి తీసుకున్నామో తెలుసు కదా మీకు. జిఎల్ గ్రూప్ లో ఉన్న నెంబర్స్, ఆ నెంబర్ ని బేస్ గా చేసుకుని తీసుకున్నాం. వెళ్ళండి. 200, 100 SBI బ్యాంక్ అకౌంట్. వన్ ఆర్ 2% కొత్తగా జాయిన్ అయ్యారు. క్లాసెస్ కంప్లీట్ అయిన క్లాసెస్ మొత్తం వాచ్ చేయాలండి. లాస్ట్ డే 1% జాయిన్ అయ్యారు, 2% అనుకుంటా. సో కంప్లీట్ అయిన క్లాసెస్ అన్ని వాచ్ చేయాలి. ఫస్ట్ టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ కిందకి వస్తుంది. కరెంట్ అసెట్స్ అనేది కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకోండి పైన. ఇంతకు ముందు అన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో కరెంట్ అసెట్స్ అనేది దేని కిందకి వస్తుంది? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కంట్రోల్ డేటా, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇచ్చేసాం. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. టిక్ మార్క్ ఉంది లాస్ట్ లో. డేటా వాస్ సేవ్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏ బ్యాంక్ అకౌంట్ చూడండి. సేమ్ ప్రాసెస్.
కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. తీసుకున్నారు కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ కూడా అంతే. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001 సేమ్ ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఎలా చేసామో సేమ్ టు సేమ్ అంతే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అవి చేంజ్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ది గ్రూప్. సేవ్ చేయండి. కంప్లీట్ డేటా చేసామని. సిటీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. నంబర్స్ ఎక్కడ నుంచి తీసుకున్నాము, 400 300 ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్ నుంచి తీసుకున్నాం నంబర్ అనేది. వాటిని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. బ్యాలెన్స్ షీట్, కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, సిటీ బ్యాంక్ అకౌంట్, ఈ బ్యాంక్ అకౌంట్. G001 and save. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే ఫైన్ చేసేసాం. పైన సెట్టింగ్స్ ఉంది, ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ టాప్ లో మెనూ బార్ లో ఉంది చూడండి, క్లిక్ చేయండి. అక్కడ హైరార్కీ డిస్ప్లే క్లిక్ చేయండి. డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి /n/fs00. కమాండింగ్ ఫీల్డ్ లో /n/fs00. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎలాబరేట్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్ OBD4 లో క్రియేట్ చేసాం. ఒక ఫైల్ టైప్ ఉంది, సో పేపర్ టైప్ ఉంది, అవన్నీ ఏంటి జిఎల్ అకౌంట్స్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్ OBD4 లో క్రియేట్ చేసాం. నంబర్ రేంజ్ కూడా అక్కడి నుంచే ఇచ్చేసుకున్నాం. ఓకే కరెంట్ అసెట్స్ కూడా ఎలాబరేట్ చేయండి. సో ఇవన్నీ మాట మనం క్రియేట్ చేసింది. నెక్స్ట్ టైం ఇక్కడ నుండి కూడా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ అన్ని ఇక్కడ నుండి కూడా కాపీ చేస్తాం, క్రియేట్ చేస్తాం. సో ఇది జిఎల్ అకౌంట్ ని ఇలా క్రియేట్ చేస్తాం. ఇంకా చాలా ఉంటాయి. మన కోర్స్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ ఒక 100-150 జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసేస్తాం. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో ఉంది చూసారా. సార్ జిఎల్ గ్రూప్ జిఎల్ అకౌంట్ అంటే ఒకటేనా సార్? జిఎల్ గ్రూప్ వేరు, జిఎల్ అకౌంట్స్ వేరండి. జిఎల్ గ్రూప్ అండర్ లో వాటి రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. కరెంట్ అసెట్స్ లో కరెంట్ అసెట్స్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ అన్ని ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ లో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. కరెంట్ అసెట్స్ లో కరెంట్ అసెట్స్ గ్రూప్ లో కరెంట్ అసెట్స్ కి సంబంధించిన రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ అన్ని ఉంటాయి. వెళ్ళండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశానా మీకు ఒక ఇమేజ్ ఉంది చూడండి, పైన ఉంటుందేమో. రాలేదు సార్, ఆల్రెడీ పోస్ట్ చేశాను, లాస్ట్ టైం ఇచ్చాను మీకు లేదా? ఓకే నేను ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఒక్క నిమిషం సార్.
ఒక పని చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్. ఓకే, అలా కాదు, నేను ఇస్తాను, వెయిట్ చేయండి, నేను ఇస్తాను మీకు ఇమేజ్ ఒకటి మీకు ఫార్వర్డ్ చేశాను. చార్ట్ ఆఫ్ చూడండి, చార్ట్ బాక్స్ లో ఉంది. సో కంపెనీ కోడ్ అండర్ లో మనం ఏం క్రియేట్ చేసాము? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఎగ్జాంపుల్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంపెనీ కోడ్ అండర్ లో. సో తర్వాత జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. అకౌంట్ గ్రూప్స్ ఉంది అంటే అకౌంట్ గ్రూప్స్ అంటే జిఎల్ గ్రూప్స్ OBD4 లో క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాము, తర్వాత గ్రూప్స్ ఇచ్చాం ప్రీవియస్ క్లాస్ లో. సో అకౌంట్స్ గ్రూప్స్ అండర్ లో ఏం చేసాం మనము? జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. అకౌంట్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్, జిఎల్ గ్రూప్స్ OBD4 లో గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసాం. సో జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేస్తూ మనం అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. సో అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. సో ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో. ఇంటర్వ్యూలో అడుగుతారు, క్వశ్చన్ అడుగుతారు. సో బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ we created operative chart of accounts. Under operative chart of accounts we created GL groups. Under GL groups we created GL accounts. Based on the GL accounts we will post the accounting entries. Based on the accounting entries financial statements will be generated automatically అని చెప్పాలి. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు. ఓకే, సో ఇది మనం ఇప్పుడు చేసాం. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. కింద టైప్ చేయండి రెంట్ పెయిడ్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఎవరు చెప్తారు? రెంట్ పే చేస్తాం. రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా చెప్పచ్చు. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు. సో రెంట్ పే చేసాం, ఇది ఎస్ఐపిలోకి మ్యాచ్ చేయాలి. మన దగ్గర రెంట్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్ పైన క్రియేట్ చేసాం జస్ట్ నో. బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా, ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలన్నా, లేదంటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా డెబిట్ సైడ్ జిఎల్ అండ్ క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఈజ్ రిక్వైర్డ్. జస్ట్ నో మనం అవే క్రియేట్ చేసాం. We want to post any transaction, debit GL is required as well as credit GL also required. So ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేసాం మనం. ఓకే, సో జనరల్ లెడ్జర్ పోస్టింగ్ టైప్ చేయండి. కింద టీ కోడ్ ఏంటి? జనరల్ లెడ్జర్ పోస్టింగ్ టీ కోడ్ నోట్ చేసుకోండి. ఇక్కడ జిఎల్ అకౌంట్స్ అనేవి మనం మాన్యువల్ గా చేసామండి. ప్రాజెక్ట్స్ లో ఎలా చేస్తారు? డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటారు. జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ఒక టూల్ ఉంటుంది, LSMW అని ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ ద్వారా SAP లో డంప్ చేసేస్తారు. మాస్టర్ డేటా టీమ్ అంటారు. మాన్యువల్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, బట్ చేయాల్సి వస్తే చేయాలి, అది కూడా చెప్తున్నాను. బట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. మాన్యువల్ గా క్రియేట్ చేయడం రావాలి మీకు, LSMW యూజ్ చేయడం కూడా రావాలి. ఓకే, సో GL accounts create చేసాం. Based on the GL accounts, we will post the accounting entries. General ledger posting, FB50 transaction code. FB50 బ్రాకెట్ లో సింగిల్ స్క్రీన్ టైప్ చేయండి. బ్రాకెట్ లో సింగిల్ స్క్రీన్. బ్రాకెట్ లో సింగిల్ స్క్రీన్. నెక్స్ట్ జనరల్ లెడ్జర్ పోస్టింగ్ మొత్తం కాపీ చేసేయండి. పైన మీరు కాపీ చేశారు కదా,
పైన టైప్ చేశారు కదా, కాపీ చేసేయండి. F-02 transaction code F-02 F-02 single double screen type sheet, double screen. చూడండి, జనరల్ లెడ్జర్ పోస్టింగ్ చేస్తున్నాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనేది పోస్ట్ చేయాలి. రెంట్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం FS00లో. మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే డెబిట్ జిఎల్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ క్రెడిట్ జిఎల్ ఆల్సో రిక్వైర్డ్. సో జిఎల్ పోస్టింగ్ ఎలా చేస్తాము? జనరల్ లెడ్జర్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ FB50 సింగిల్ స్క్రీన్. అలాగే సేమ్ ట్రాన్సాక్షన్ F-02 లో కూడా చేయొచ్చు. దీన్ని డబల్ స్క్రీన్ అంటారు. సింగిల్ స్క్రీన్ అండ్ డబల్ స్క్రీన్, బట్ బోత్ ఆర్ సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. మీ సింగిల్ స్క్రీన్ కి డబల్ స్క్రీన్ కి డిఫరెన్స్ ఉందనుకుంటారు. నో, నథింగ్ ఇస్ డిఫరెన్స్. బోత్ ఆర్ ఈక్వల్. మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే ఆ టీ కోడ్ యూజ్ చేసి మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో FB50 అనేది ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50లో వెళ్ళండి, SAP లోకి వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FB50 ఇవ్వండి. FB50 SAP లాగౌట్ అయింది, లాగౌన్ చేయండి. మళ్ళీ ఓకే S-Pen క్లిక్ చేయండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్. మీ కంపెనీ కోడ్ అడుగుతుంది, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. PO11 అనేది మీ కంపెనీ కోడ్. కంటిన్యూ చేయండి. సో మీ కంపెనీ కోడ్ తీసుకున్నాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ అంటే ఈరోజు డేట్ ఇవ్వాలి. సో డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ చూడండి పైన కనిపిస్తుంది చూడండి, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్, ఇదంతా కూడా హెడర్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటా, వాట్ ఎవర్ డేటా వీఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా అంటారు. కింద కనిపిస్తుంది, కింద జిఎల్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, డెబిట్, క్రెడిట్ ఇవన్నీ కనిపిస్తుంది కింద లైన్, నెక్స్ట్ లైన్ చూడండి అది. సో ఇక్కడ కనిపించేదంతా కూడా లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అండ్ హెడర్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అండ్ హెడర్ లెవెల్ డేటా. టాప్ లో ఇచ్చేదంతా కూడా హెడర్ లెవెల్ డేటా. వాట్ ఎవర్ డేటా వీఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే వాట్ ఎవర్ డేటా వీఆర్ మెయింటైన్ ఆన్ ది లైన్ ఐటమ్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్. తర్వాత ఐఎన్ఆర్ చూడండి. ఐఎన్ఆర్ అంటే ఏంటి? కరెన్సీ, ట్రాన్సాక్షనల్ కరెన్సీ. Transactional currency means at the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional data. Interview questions ivanni kuda, what is mean by header level data, what is mean by line item level data, what is mean by transactional currency. Transactional currency means at the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency. మనం రైట్ నో ఏ స్క్రీన్ లో ఉన్నాం? ఎండ్ యూజర్ స్క్రీన్. కాన్ఫిగరేషన్ చేసేదంతా కూడా కన్సల్టెంట్.
జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేదంతా కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ యాక్చువల్గా, బట్ కన్సల్టెంట్ కూడా చేయాలి. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇచ్చేది కన్సల్టెంటే. తర్వాత ఏం చేస్తున్నాము, ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఎండ్ యూజర్ స్క్రీన్. రైట్ నౌ వీఆర్ నాట్ ఇన్ టు ఎస్పీఆర్ఓ స్క్రీన్, నౌ వీఆర్ ఇన్ టు ఎండ్ యూజర్ స్క్రీన్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎవరు చేస్తారు? అకౌంటెంట్స్ చేస్తాడు. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ అకౌంటెంట్ అంటారు, ఎస్ఏపి టెర్మినాలజీలో ఎండ్ యూజర్స్ అంటారు. ఓకే, డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్. వాట్ యు మీన్ బై డాక్యుమెంట్ డేట్? వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. మీకు ఒక ఫిజికల్ డాక్యుమెంట్ ఇస్తారు, దాన్ని బేస్ గా చేసుకుని ఇన్ఫర్మేషన్ అనేది ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తారు. డాక్యుమెంట్ డేట్, వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దిస్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. నెక్స్ట్, posting date. What do you mean by posting date? Posting date means when we are mapping the information on the SAP. Okay, based on the posting date, the document will be reflected on the particular physical year. ఏ ఇయర్ అయితే తీసుకుంటున్నామో ఆ ఫిజికల్ ఇయర్ లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఎనీవే, ఓకే, డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్. ఇంకో ట్రాన్సాక్షనల్ డేట్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్. ట్రాన్సాక్షనల్ డేట్ అని ఇంకోటి యాడ్ అవుతుంది నెక్స్ట్ క్లాసెస్ లో. ట్రాన్సాక్షనల్ డేట్ అన్నా పోస్టింగ్ డేట్ అన్నా బోత్ ఆర్ సేమ్, గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి, FB50లోకి వెళ్ళాం కదా, కింద రైట్ డౌన్కి వెళ్ళిపోండి. అకౌంట్, జిఎల్ అకౌంట్ ఉంది చూడండి, అక్కడికి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి, లైన్ ఐటమ్ లెవెల్ డేటాకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి అక్కడ. కంటిన్యూ చేయండి. సార్, ఇది స్క్రీన్ రన్ అవ్వట్లేదు సార్, అలాగే స్ట్రక్ అయిపోయింది. మా అందరికి రన్ అవుతుందండి, మీరు నెట్వర్క్ చెక్ చేసుకోండి. రీజైన్ అవ్వండి, మీరు రీజైన్ అవ్వండి. సో ఫస్ట్ టైం తీసుకోవాలి. ఇక్కడ రెంట్ అకౌంట్ చూడండి, ఇక్కడ జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి, టోటల్ గా 8 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనమే క్రియేట్ చేసాం. FS00లో క్రియేట్ చేసాం కదా జిఎల్ అకౌంట్స్, అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి చూడండి. బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్స్ we will post the accounting entries. Based on the GL accounts we will post the accounting entries. రెంట్ అకౌంట్ తీసుకోండి, రెంట్ అకౌంట్ ఇవ్వండి. రైట్ సైడ్ డెబిట్ ఆర్ క్రెడిట్ డ్రాప్ డౌన్ చేయండి అక్కడ. సో రెంట్ అకౌంట్ అనేది డెబిట్ అవుతుంది అంతే కదా, డెబిట్ చేయండి. డెబిట్ అమౌంట్ 10,000 ఎగ్జాంపుల్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా, కిందకి రండి. నెక్స్ట్ 400 300 కింద బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూడండి, క్లాస్ లో ఎంట్రీ రిక్వైర్డ్ టెక్స్ట్ ఫీల్డ్ అంట. టెక్స్ట్ ఫీల్డ్ ఏదైనా TEST టెస్ట్ ఎగ్జాంపుల్ టెస్ట్ అని ఇస్తున్నాం. టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తారు, దీన్ని టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఎంటర్ చేయండి. అందువల్ల మనం టెస్ట్ అని ఇచ్చాం. కింద కూడా టెక్స్ట్ ఇవ్వండి. చూసారా, చూడండి ఇక్కడ అకౌంట్ లెఫ్ట్ సైడ్ చూసే టిక్ మార్క్స్ ఉన్నాయి చూడండి. అకౌంట్స్ కి జిఎల్ అకౌంట్స్ కి లెఫ్ట్ సైడ్ లో టిక్ మార్క్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇలా ఉంటే మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాం. ఎంట్రీ పోస్ట్ చేయడానికి అవసరమైన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినట్లు. పైన చూడండి, పైన ఎల్లో బల్బ్ ఉంది, గ్రీన్ బల్బ్ ఉంది చూడండి. గ్రీన్ బల్బ్ పైన అనుకుంటుంది, గ్రీన్ బల్బ్ రైట్ సైడ్కి వెళ్ళండి కొంచెం పైన. సో గ్రీన్ బల్బ్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్ గా ఉంది అని అర్థం. సో పైన ఏమైతే డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఇచ్చామో ఇవన్నీ కూడా హెడర్ లెవెల్ డేటా. వాట్ ఎవర్ డేటా వీఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా, as well as line item level data. What is mean by line item level data? ఇక్కడ ఏమైతే మనం రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఇచ్చామో దీన్ని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు.
సో ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తున్నాం. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ పైన సిమ్యులేట్ ఆప్షన్ చూడండి. సిమ్యులేట్ అది కాదు, లెఫ్ట్ సైడ్ సిమ్యులేట్. సిమ్యులేట్ చేసి వెయిట్ చూడండి. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే మీనింగ్ నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్. ఎస్ఏ ఉంది. ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్. మీరు చెప్పాను ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జిఎల్ డాక్యుమెంట్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ వెండార్ పేమెంట్, డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ కస్టమర్ పేమెంట్ అని చెప్పాను. ఇక్కడ ఎస్ఏ ఉంది. ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. ఓకే, ఎస్ఏ ఇచ్చాం. ఎస్ఏ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. తర్వాత చూడండి, డాక్యుమెంట్ డేట్ పిక్ అయింది, పోస్టింగ్ డేట్ పిక్ అయింది. రైట్ సైడ్ కింద చూడండి, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, కంపెనీ కోడ్ పిక్ అయింది ఆటోమేటిక్గా. కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ 2024. సో మనం ఏ ఇయర్ లో ఉన్నాము? ఏ పీరియడ్ లో ఉన్నాం? 9th పీరియడ్ లో ఉన్నాం. యాజ్ పర్ ఎస్ఏపి ఆర్ యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంట్, ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ 9th పీరియడ్ లో ఉన్నాం. క్యాలెండర్ ప్రకారం 12th పీరియడ్, కానీ 9th పీరియడ్ లో ఉన్నాం. మనం ఫిజికల్ ఇయర్ వేరియట్ క్రియేట్ చేసాం కదా, దాన్ని బేస్ గా చేసుకుని, అంటే మనం చేసిన కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని పిక్ అయింది. ఇక్కడ మనం చేసిన కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని 9th పీరియడ్ అనేది పిక్ అయింది. కిందకి రండి. ఐటీఎం అన్నాడు. ఐటీఎం అంటే మీనింగ్ ఏంటి? క్రింద నెక్స్ట్ లైన్. ఐటీఎం అంటే లైన్ ఐటమ్, కరెన్సీ ఐఎన్ఆర్. ఓకేనా? కిందకి రండి. ఐటీఎం కింద ఉంది, నెక్స్ట్ లైన్. ఐటీఎం చూడండి. ఐటీఎం ఇంకా క్రింద, అది హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటాకి వచ్చింది. ఐటీఎం అంటే లైన్ ఐటమ్ అని అర్థం. 1 ఉంది చూడండి. 1 అంటే లైన్ ఐటమ్. అయ్యో, మీరు డబుల్ క్లిక్ చేయొద్దండి, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెయిట్ బ్యాక్ అంటే అది కరెక్ట్. 1 ఉంది చూడండి. 1 అంటే మీనింగ్ ఏంటి? 40 ఉంది చూసారా? అక్కడ నుండి 1 దగ్గర నుండి 40, 400, 300 నుండి ఎండింగ్ వరకు, ఇది మొత్తం లైన్ ఐటమ్ 1 అంటారు. 2 ఉంది. 2 దగ్గర నుండి రైట్ సైడ్ వరకు లైన్ ఐటమ్ 2 అంటారు. లైన్ ఐటమ్ 1 అండ్ లైన్ ఐటమ్ 2. 40 చూడండి. 40 అంటే మీనింగ్ ఏంటి? పైన పీకే ఉంది. పీకే పోస్టింగ్ కీ. పీకే ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కీ. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. యాజ్ పర్ ఎస్ఏబి టెర్మినాలజీ, ఎస్ఏ డాక్యుమెంట్ లో 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 అంటే మీనింగ్ ఏంటి? ఎవరైనా సార్ 40, 50 అది స్టాండర్డ్ నెంబర్స్ సార్. డిఫరెంట్ క్లాస్ జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకండి, లాస్ట్ లో మాట్లాడండి. 40 డెబిట్, 50 క్రెడిట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 10,000. అది ఇది డాక్యుమెంట్. ఇది ఎంట్రీ వ్యూ అంటారు. ఎస్ఏపిలోకి ఎలా మ్యాప్ అవుతుంది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎస్ఏపిలోకి ఎలా మ్యాప్ అవుతుంది, ఎంట్రీ వ్యూ. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. లాస్ట్ లో మెసేజ్ చూడండి. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఈ డాక్యుమెంట్ కి ఒక నంబర్ జనరేట్ అయింది. ఎక్కడ నుండి జనరేట్ అయింది నెంబర్ అనేది? ఎవరు చెప్తారు? లాస్ట్ లో మెసేజ్ చూడండి. లాస్ట్ లో గ్రీన్ మెసేజ్ ఉంది. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఈ నంబర్ ఎక్కడ నుండి జనరేట్ అయింది? మనం ఇనిషియల్లీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసాం కదా 1-2000 అట్లా. వెరీ గుడ్. ట్రాన్సాక్షన్ కోడ్ చెప్పాలి. ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, ఎనీవే మీకు గుర్తుంది. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. మనం OBA7 లో డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. అంటే OBA7 ద్వారా వెళ్ళాం, బట్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఎక్కడ క్రియేట్ చేసాము? FBN1 అవుతుంది. అంటే డైరెక్ట్ గా క్రియేట్ చేసాం. అంటే ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. ఈ నంబర్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. Based on what are the advantages of the document number range? Based on the document number, we can track the each and every document as well as document relevant information. Projects lo lakhs lo unti 1-2,000 ఇచ్చాం. యాక్చువల్లీ 1 to 1 lakh, 1 to 5 lakhs అలా తీసుకోవాలి. ఎనీవే డాక్యుమెంట్ నెంబర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది?
డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. టాప్ లో డాక్యుమెంట్ అని చూడండి, టాప్ లో డాక్యుమెంట్ డిస్ప్లే, ఇది మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్, చెక్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ నెక్స్ట్ వన్ మోర్ డాక్యుమెంట్ చేయండి ప్రాక్టీస్ పర్పస్. వన్ మోర్ డాక్యుమెంట్. ఎర్రర్స్ ఏమీ ఫామ్ అవ్వలేదండి. లాస్ట్ టైం వచ్చిన కూడా అసలు ఎర్రర్ ఎప్పుడు కనిపించదు, వెరీ రేర్ గా వచ్చారు అది. బట్ మన కాన్ఫిగరేషన్స్ అని 10 days చేశాం కదా, 10 days కదా 9 days అనుకుంటే ఈ రోజుకి, అవి ప్రాపర్ గా చేసినట్లు. రెంట్ అకౌంట్ తీసుకోవాలి ఫస్ట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. $10,000 ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది. ఎందువల్ల టెక్స్ట్ ఫీల్డ్ ఎందుకు అడుగుతుంది, ఎవరు చెప్తారు? ఒక పని చేయండి, న్యూస్ సెషన్ తీసుకోండి, OBC4కి వెళ్ళండి. టెక్స్ట్ ఫీల్డ్ ఎందుకు అడుగుతుంది, ఎవరు చెప్తారు? ప్రాపర్ మెసేజ్ ఇవ్వటానికి కదా, టెస్ట్ డెబిట్ ఇది రెంటల్ అట్లా అని. నో 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 నో, టెక్స్ట్ ఫీల్డ్ ఎందుకు రిక్వైర్డ్ లో ఉంది ఇక్కడ అని అడుగుతున్నాను నేను. పొజిషన్కి వెళ్ళండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోకి వచ్చాము. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటిన్యూ చేయండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? POFV సెలెక్ట్ చేసుకుని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని సెలెక్ట్ చేసుకుని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. G001 మన GL అకౌంట్ క్రియేషన్ లో ఇచ్చాం కదా, G001 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అండర్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎక్కడ ఉంది? పైన చూడండి, POFV. ఇది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. At the time of which field is required or which field is not required, we will control from the field status groups. Field status variant ఏంటి ఇక్కడ? POFV. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏంటి? G001. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. G001 పైన డబుల్ క్లిక్ చేయండి. చేశారా లేదా? జనరల్ డేటా ఇక్కడ చూసారా, టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్ లో ఉంది. అందువల్ల మీకు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది, లేకపోతే అడగదు. ఆప్షనల్ లో పెట్టండి. సరే ఉంచండి, అలా ఉంచండి, నో ఇష్యూ, ఉంచండి, తర్వాత మార్చేద్దాం. టెక్స్ట్ ఫీల్డ్ ఎందుకు అడుగుతుంది? రిక్వైర్డ్ లో ఉంచేస్తారు మీరు, అందువల్ల అడుగుతుంది. ఐలాండ్ FS00 సెషన్కి వెళ్ళండి. టెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం చేస్తుంది? ఎండ్ యూజర్ ఫీల్డ్ ని కంట్రోల్ చేస్తుంది. At the time of accounting entry posting, which field is required or which field is not required, we will control from the field status variant. టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో ఉంది. ఇంకా వ్యాలిడేట్, అసైన్మెంట్, ఇంకా చాలా ఉన్నాయి. రైట్ సైడ్కి వెళ్ళండి, కొంచెం రైట్ సైడ్ మూవ్ చేయండి. ఆ డాక్యుమెంట్ లాస్ట్ లో అవుతుంది. ట్యాప్ పట్టుకున్నా చూసారు, ఇవన్నీ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ చాలా ఉంటాయి. We have 75 parameters from debit side and 75 parameters from credit sides. End user fields ఎన్ని ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి ఇవన్నీ కూడా బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, టెక్స్ట్, వ్యాలిడేట్, ఇవన్నీ ఏంటి? పారామీటర్స్. We have 75 parameters from debit side. We have 75 parameters from credit side. అన్ని యూజ్ చేయరు, ఒక 2-3 పారామీటర్స్ యూజ్ చేస్తారు. అవన్నీ 75 పారామీటర్స్ ఇవ్వాలంటే ఎంట్రీ పోస్ట్ చేయగలమా? చాలా టైం తీసుకుంటుంది. సో అదనమాట, 75 పారామీటర్స్ ఉంటాయి డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ కూడా ఒక 75 పారామీటర్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్, ఎండ్ యూజర్ ఫీల్డ్స్, ఇవన్నీ ఎలా కంట్రోల్ చేస్తాం? ఫ్రమ్ OBC4 ట్రాన్సాక్షన్ ఆర్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్.
ఆర్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ అది కాదు. ఇక్కడ కూడా సిమ్యులేట్ చేయొచ్చు. మీరు వేరే చోటుకి వెళ్ళారు. ఓకే ఫైన్. సో ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, పీరియడ్ 09, 40 డెబిట్, 50 క్రెడిట్, సాలరీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ 2 కూడా పోస్ట్ చేసేసాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. గో టు డాక్యుమెంట్, టాప్ లో డాక్యుమెంట్ చూడండి, డిస్ప్లే. ఓకే, ఇప్పటి వరకు మనం 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసామండి. 2 డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? మనం 2 డాక్యుమెంట్స్ చేసాం కదా, ఇవన్నీ ఏటీ కోడ్ లో స్టోర్ అయి ఉంటాయి. మీరు చేసిన ఆల్ డాక్యుమెంట్స్ మర్చిపోదు టీ కోడ్ FB03 కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. /n FB03 ఎంటర్ చేయండి. ఒక డాక్యుమెంట్ నంబర్ రిమూవ్ చేసేయండి. 2 రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ ఉంది కదా, దాన్ని ఎగ్జిక్యూట్ అంటారు. ఎంటర్ చేయండి. చూసారా, ఇక్కడ 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 2 డాక్యుమెంట్స్ చేసాం. మీరు 10 డాక్యుమెంట్స్ చేసినా, 100 డాక్యుమెంట్స్ చేసినా, 1000 డాక్యుమెంట్ పోస్ట్ చేసినా, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? ఏటీ కోడ్ లో FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో డాక్యుమెంట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవచ్చు. FB03 ట్రాన్సాక్షన్ కోడ్, FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉంటాయి అవన్నీ కూడా. ఓకేనా? FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉంటాయి. ఆ డాక్యుమెంట్ 1 పైన డబుల్ క్లిక్. ఈ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి మీరు. డాక్యుమెంట్ ఎలా ట్రాక్ చేస్తాము? విత్ హెల్ప్ ఆఫ్ FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉంటాయి. FB03కి వచ్చేసాం. 1 ఇచ్చారు. 1 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది చూసారా, ఇది పైన ఒక హ్యాట్ సింబల్ ఉంది. హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ పీరియడ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. కరెన్సీ INR. తర్వాత రిఫరెన్స్ కి అవసరం లేదు, మనకి డేటాకి సంబంధించి తర్వాత చెప్తాను. ఎంటర్డ్ బై ఎవరు పోస్ట్ చేశారు? యూజర్ నేమ్ కనిపిస్తుంది చూడండి. ప్రాజెక్ట్ లోకి వెళ్తే మీ నేమ్ ఉంటుంది. ఇక్కడ 31 యూజర్ దగ్గర మురళి గారి నేమ్ ఉంటుంది, ఆయన చేశారు కాబట్టి. లేకపోతే ఎవరు చేస్తే ఆయన. డాక్యుమెంట్ డేట్ ఏ రోజు చేశారు? ఏటీ కోడ్ ఉపయోగించారు. FB50 ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగించారు. ఇట్లా డేటా అంతా కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఎవరు చేస్తారు ఈ డాక్యుమెంట్ అనేది. క్లోజ్ చేయండి. ఆ హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది లైన్ ఐటమ్ 1 లో మనం ఇచ్చిన డేటా. ఓకే, పైన ఒక హిల్ స్టేషన్ ఉంది. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. హిల్ స్టేషన్. ఇది డాక్యుమెంట్. బ్యాక్ కూడా వెళ్ళచ్చు. సో ఇట్లా మనం GL అకౌంట్స్ అనేవి పోస్ట్ చేసాం. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఓపెన్ చేయండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే నోట్ చేసుకోండి. టీ కోడ్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. FBL3N. వెళ్ళండి, సేపులోకి వెళ్ళండి. FBL లేదా పాత్ ద్వారా వెళ్దామా? FBL3N డైరెక్ట్ ట్రాన్సాక్షన్. అలా కాదంటే ఓ పని చేయొచ్చు, పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి, ఎండ్ యూజర్ స్క్రీన్ లోకి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్,
జనరల్ లెడ్జర్ అకౌంట్, తర్వాత అకౌంట్స్ FBL3N, డిస్ప్లే FBL3N, లైన్ ఐటమ్ డిస్ప్లే, దానిపైన ఎగ్జిక్యూట్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఉంది ఇక్కడ PO11. మన GL సంబంధించిన డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి మనం పోస్ట్ చేసాం చూడండి. ఇవి మనం పోస్ట్ చేసాం. ఈ మనం SBI బ్యాంక్ అకౌంట్ అనేది ఒక ఎంట్రీ చేశారు దానిపైన. తర్వాత ఏం చేశారు, HDFC బ్యాంక్ పైన ఒక ఎంట్రీ చేశారు. ఇంకా డౌన్కి రండి. రెంట్ అకౌంట్ పైన 2 ట్రాన్సాక్షన్స్ కదా, ఇంకా డౌన్కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ పైన 2 ట్రాన్సాక్షన్స్ చేశారు. పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. సో ఇది మీరు చేసిన ట్రాన్సాక్షన్స్. ఇవి ఇక్కడ ఇలా చెక్ చేసుకో. GL లైన్ ఐటమ్ డిస్ప్లే అంటారు. మనకు GL లైన్ ఐటమ్ డిస్ప్లేతో యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. FB03కి వెళ్ళండి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ చూడండి 1 ఇచ్చాం కదా. 1 ఇప్పుడు ఎగ్జాంపుల్ మన డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తే అవన్నీ కనిపిస్తాయి. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఆల్ డాక్యుమెంట్స్ ఓపెన్ అవుతాయి. అలా కాదు, అగైన్ బ్యాక్. ఇక్కడ మనం FB03లోకి వచ్చిన వెంటనే డాక్యుమెంట్ నెంబర్ 10 కావాలి. ఎగ్జాంపుల్ అనుకుందాం. 10 ఇచ్చేసి ఎంటర్ చేస్తే ఓన్లీ ఆ డాక్యుమెంటే ఓపెన్ అవుతుంది. లేదు అలా కాదు, డాక్యుమెంట్ నెంబర్ 1 కావాలి. మీకు 1 ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా, ఓన్లీ 1 ఓపెన్ అయింది. మీకు ఏ డాక్యుమెంట్ నెంబర్ కావాలంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వచ్చు. మీరు డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఓపెన్ అవుతాయి. అట్లా కాదు, పర్టికులర్ గా ఒక నెంబర్ తీసుకుంటున్నారు. బ్యాక్ వెళ్ళండి. 2 ఎగ్జాంపుల్ 2 అనుకుందాం. 2 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఓన్లీ 2 అంటే మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఇచ్చేసి డైరెక్ట్ గా డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ నంబర్ చూడండి 40, 50. ఇక్కడ ఏమో చూడండి పోస్టింగ్ కీస్ ఏమున్నాయి, 40 ఉంది, 50 ఉంది. ఇవి పోస్టింగ్ కీస్. 40 డెబిట్, 50 క్రెడిట్. ఎక్కడి నుండి రిఫ్లెక్ట్ అవుతుంది పోస్టింగ్ కీస్ అనేది? న్యూ సెషన్ తీసుకోండి. OB41కి వెళ్ళండి. OB41 ఇక్కడ 40 ఎక్కడ ఉందో చూడండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. 40 ఇవ్వండి. డెబిట్ చూసారా, 40 డెబిట్ అవుతుంది. డెబిట్ GL అకౌంట్ కి అప్లికబుల్ అవుతుంది. అకౌంట్ టైప్ GL అకౌంట్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుందా? ఇది 40 అంటే ఏంటి? GL అకౌంట్ డెబిట్ GL అకౌంట్ కి అప్లికబుల్ అవుతుంది. దానికి 40కి రివర్స్ లో ఏముంటుంది? 50 లాస్ట్ లో 50 ఉంది చూడండి. 50 40కి ఆపోజిట్ లో 50 ఉంటుంది, అంతే కదా. బ్యాక్ వెళ్ళండి. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. ఇవ్వండి. 50 అంటే క్రెడిట్. క్లిక్ చేయండి. 50 పైన డబుల్ క్లిక్ చేయండి. 50 అంటే క్రెడిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ని ఇండికేట్ చేస్తుంది. ఇది 50. ఓకే, చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. బట్టి ఉంటుందా అండి, లేకపోతే
కంపెనీ బట్టి ఉండదండి, స్టాండర్డ్ అండి. ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం ఇది స్టాండర్డ్. కంపెనీ టు కంపెనీ చేంజ్ అవ్వదండి. అది ఎలా చేంజ్ అవ్వదు, స్టాండర్డ్ కదా, ఓకే. చేంజ్ అవ్వదండి. చాట్ బాక్స్ లో డేటా ఉంది, కాపీ చేయండి. మనకి ఎర్రర్స్ ఏమీ ఫామ్ అవ్వలేదు, కరెక్ట్ గా చేసాము. అంటే లాస్ట్ డే వచ్చిన ఎర్రర్ ఏంటంటే రెగ్యులర్ అండి. అది యాక్చువల్గా ఎర్రర్ కనిపించదు, వెరీ రేర్ సిచ్యువేషన్. ఇక్కడ చూడండి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకుంటే అడిషనల్ గా ఏమైనా నేర్చుకోవాలా, మీకు అడిషనల్ గా టూల్స్ ఏమైనా అవసరం అంటే టూల్స్ ఏమీ అవసరం, జస్ట్ ఇవి నేర్చుకోండి చాలు. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇవి మేజర్ గా ఇంపార్టెంట్. అవి కొన్ని ప్రాక్టీస్ చేయండి మీరు. ఫ్రీగా యూట్యూబ్ లో వీడియోస్ దొరుకుతాయి మీకు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవి. తర్వాత టైపింగ్ స్పీడ్స్ బాగుండాలి, కొంచెం ఫాస్ట్ అన్ని మీకు అలవాటు అవుతుంది. కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి టైపింగ్ వచ్చేస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలండి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ యూట్యూబ్ లో దొరుకుతాయి, ఫ్రీగా దొరుకుతాయి, అవి నేర్చుకోండి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే కనుక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. సెంటెన్స్ ఫార్మేషన్ అవన్నీ నేర్చుకోండి, మీ కమ్యూనికేషన్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ అనేది ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. రేపు జాబ్ లోకి వెళ్ళాలంటే కమ్యూనికేషన్ మ్యాండేటరీ కదా. సో కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీకు ఎస్ఐపి టెర్మినాలజీ ప్రకారం నేను నోట్స్ ఇస్తాను ప్రతి చాప్టర్ కి, అది మీకు వచ్చేస్తుంది. తర్వాత బేసిక్ అకౌంట్ నాలెడ్జ్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది మన కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి. అది కైండ్లీ అప్డేట్ యువర్ టెక్నికల్ స్కిల్స్ డే బై డే. ఎస్ఐపి అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్స్ అండి. డే బై డే నేర్చుకుంటూ ఉండాలి. అంటే మీరు కోర్స్ నేర్చుకున్నారంటే తర్వాత డెడ్ ఈజీ, ఏదైనా సరే చేసేయగలుగుతారు. బేసిక్ నాలెడ్జ్ అనమాట. కోర్స్ నేర్చుకున్నారంటే మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఫైన్. సో అది సో ఇది సెషన్ ఈరోజు. 1 minute వెయిట్ చేయండి, ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సింది. రేపు మార్నింగ్ నోట్స్ ప్రిపరేషన్ పెడతాను, నోట్స్ చెప్తాను మీకు. సార్ హలో సార్, మనం వేసిన ఎంట్రీని రెక్టిఫై, ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయొచ్చు సార్. ఏంటండి? ఇప్పుడు మనం పోస్ట్ చేసిన ఎంట్రీ ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయొచ్చు సార్. అంటే డేట్ డిలీట్ అవ్వదండి, డిలీట్ అవ్వదు, బట్ ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ కూడా ఆల్ ఫీల్డ్స్ యాక్సెప్ట్ చేయదు, అది సపరేట్ గా ఒక క్లాస్ ఉంటుంది మీకు. ఓకే సార్. Once transaction is posted, we can't delete any transaction as per financial accounting terminology. Once accounts can be posted, we can't delete the account. Delete చేయలేం, దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. అలాగే ఎడిట్ కూడా చేయలేం, ఆల్ ఫీల్డ్స్ ఎడిట్ చేయలేం. ఓన్లీ కొన్ని ఫీల్డ్స్ మాత్రమే ఎడిట్ చేయగలుగుతాం, అన్ని ఫీల్డ్స్ చేయలేం. ఎగ్జాంపుల్ 40 డెబిట్, క్రెడిట్, డేట్, కొన్ని మాత్రమే మార్చగలం, అన్ని మార్చడానికి ఉండదు. ఏ ఫీల్డ్స్ మార్చేస్తామో, ఏ ఫీల్డ్ అనేది చేంజ్ చేయలేము అనేది నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను మీకు. బట్ డిలీట్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. యాజ్ పర్ ఎస్ఐపి టెర్మినాలజీ, ఆ అకౌంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెర్మినాలజీ, వి కాంట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. మనం డిలీట్ చేయలేమండి, గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. అది ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయలేదు అటువంటిప్పుడు మాత్రం ట్రాన్సాక్షనల్ డేటా మీకు నెక్స్ట్ క్లాసెస్ లో అర్థమవుతుంది. డిలీట్ చేయొద్దు, ఏది కూడా డిలీట్ చేయొద్దు. మీరు కనుక డిలీట్ చేశారంటే ఏమవుతుంది, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. మీరు కనుక డిలీట్ చేశారనుకో, అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఈరోజు మనం చేసాం అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఈసీసీ సర్వర్, S/4HANA సర్వర్, బోత్ ఆర్ సేమ్. జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ లో లిటిల్ బిట్ చేంజ్ ఉందండి, జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో. మిగతాదంతా 99% సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకేనా?
చాట్ బాక్స్ లో ఒకటి పోస్ట్ చేశాను, షీట్ ఓపెన్ చేయండి. జస్ట్ నో పోస్ట్ చేశాను చూడండి. ఇది మొత్తం చదవండి. నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే కనుక చదవండి, ఇది మొత్తం మీకు అర్థమవుతుంది. పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ రాజు బై బ్యాంక్. బై బ్యాంక్. మెటీరియల్ పర్చేజ్ చేస్తాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పర్చేజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ మహేష్ 1,30,000 ఫర్ క్రెడిట్ బేసిస్ లో పర్చేజ్ చేసాం. పర్చేజ్ అకౌంట్ డేటా టు మహేష్. పర్చేజ్ డెబిట్ అవుతుంది, మహేష్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. తర్వాత మెటీరియల్, తర్వాత పేమెంట్ చేసాం మహేష్ కి. దెన్ విల్ బి పేడ్ ది అమౌంట్ బై బ్యాంక్ టు మహేష్. 1,30,000 అనేది పేమెంట్ చేసాం. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? మహేష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. డెబిట్ క్రెడిట్ రిసీవ్, మనం మొత్తం ఇన్కమింగ్ అంతా డెబిట్ అనుకోండి, అవుట్ గోయింగ్ అంతా క్రెడిట్ అనుకోవాలి. ఇంకా మీకు అర్థం అవ్వకపోతే బట్ సో చదవండి, మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇదంతా చదవండి, తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇది మొత్తం చదవండి, చాలా ఇంపార్టెంట్. షీట్లో ఉన్నవన్నీ చదవండి. వాట్ ఈస్ మీన్ బై చార్ట్ ఆఫ్ అకౌంట్స్? What is mean by chart of accounts? Interview question. List of GL accounts. I'm sorry. Chart of accounts means, chart of accounts is nothing but list of GL accounts and balance sheets, profit and loss accounts. Chart of accounts create chesam. OB13 transaction code lo chart of accounts ni create chesam. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. అది మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. తర్వాత ఏం చేసాము? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్స్ నంబర్ రేంజ్ కూడా ఇచ్చాం. ఆ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉన్నాయి. తర్వాత జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని చేసాము అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం. బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఎంట్రీ పోస్టింగ్ అయిపోయింది. రేపు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఎక్స్ప్లెనేషన్ 1 minute. రేపు నోట్స్ ప్రిపరేషన్ అండి, కంప్లీట్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేద్దాము రేపు నెక్స్ట్ క్లాస్లో. సో డే ఆఫ్టర్ టుమారో నుండి రిమైనింగ్ క్లాసెస్. ఓకే, సో రేపు నోట్స్ ప్రిపరేషన్ పెడదాం. రేపంటే మనం గ్లోబల్ సెట్టింగ్స్ చేసాం కదా, ఏమేమి చేస్తాము ఏంటి ఇవన్నీ మొత్తం కూడా ప్రతి కాన్ఫిగరేషన్ ఎందుకు చేసాము ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత చూడండి 1 minute, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ షీట్ చూసి చేయాలండి, నేర్చుకోండి. ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు షీట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనం ఫస్ట్ ఏం చేసాము? ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేసాము? డిఫైన్ కంపెనీ OX15. పాత్ ఏంటి? స్నిప్పింగ్ టూల్ అని ఒక యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. స్నిప్పింగ్ టూల్ మీరు క్లాసెస్ వింటున్నా, వీడియోస్ వింటున్నా స్క్రీన్ షాట్ తీసేసుకుని ఇట్లా ఆర్డర్లో ఫామ్ చేసుకోండి. అంటే ఒక ప్రాసెస్ అన్నమాట. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. OX15 పాత్లో ఎలా వెళ్ళాము? ఏం చేస్తాము? డిఫైన్ కంపెనీని ఎగ్జిక్యూట్ చేస్తాం. డిఫైన్ కంపెనీ డౌన్కి వెళ్ళండి, న్యూ ఎంట్రీకి వెళ్తాం. నెక్స్ట్ న్యూ ఎంట్రీకి వెళ్తాం. న్యూ ఎంట్రీ
న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేసి ఈ ఫామ్ అనేది ఫిల్ చేస్తాం, సేవ్ చేస్తాం. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. సెకండ్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాము? డౌన్కి వెళ్ళండి, చూడండి. క్రియేట్ కంపెనీ కోడ్ OX02లో చేస్తాం. క్రియేట్ కంపెనీ కోడ్, ఇక్కడ పాత్ ఉంది, టీ కోడ్ OX02 పాత్ ఉంది కింద. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, అకౌంటింగ్ ఇవన్నీ పాత్ ఉంది. ఎలా వెళ్తాం? పాత్ ద్వారా. తర్వాత సో ఇక్కడ మనం కంపెనీ కోడ్ ఇస్తాం, కంపెనీ నేమ్ ఇస్తాం, కంపెనీ నేమ్ అండ్ సిటీ, కరెన్సీ, కంట్రీ ఇవన్నీ ఇస్తాం, సేవ్ చేస్తాం. సో అంటే ప్రతి కాన్ఫిగరేషన్, ప్రతి స్టెప్ కూడా ఒక షీట్ అనేది మెయింటైన్ చేయండి. నేను ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి ఒక షీట్ ఇచ్చాను, షీట్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ మెయింటైన్ చేస్తూ మీరు కాన్ఫిగరేషన్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. అలాగే గ్లోబల్ సెట్టింగ్స్ కూడా చేశాం కదా, ఈ షీట్ ఇస్తున్నాను చూడండి. అది మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి, మీకు అర్థం అవుతుంది. గ్లోబల్ సెట్టింగ్స్ కూడా ఒక షీట్ ఉంది, ఆ షీట్ చూసుకుంటూ చేయాలి కాన్ఫిగరేషన్స్ అనేవి. లేదంటే వీడియో చూడండి, లేదంటే మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకోండి. స్నిప్పింగ్ టూల్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ఆ స్నిప్పింగ్ టూల్ని బేస్గా చేసుకుని ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ ఇష్టం, స్నిప్పింగ్ టూల్ కాబట్టి ఎనీ టూల్ స్క్రీన్ షాట్ తీసుకుని ప్రతిదీ కూడా కాన్ఫిగరేషన్ షీట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి, చేసుకుని చేయాలి మీరు. ఓకే, నెక్స్ట్ క్లాస్ టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. థ్యాంక్ యూ.